దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు. 14వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న వాగ్దానము, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. పూర్తి వచనము ధ్యానం చేసుకుంటే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉన్నది. ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడు? దేవుని నివాసము మనుష్యులతో ఉన్నది, ఒకటి. రెండవది, ఆయన వారితో కాపురముండును, 2. 3, వారు ఆయన ప్రజలయ్యుండును. 4, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండు. పాయింట్స్ నేర్చుకుందామా? ముందు ఇంగ్లీష్ వెర్షన్ ఒకసారి చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రెవల్యూషన్ చాప్టర్ 21 verses 3. I heard a loud shout from the throne. ఆ సింహాసనం నుంచి గొప్ప శబ్దము నేను ఆలకించి, సేయింగ్, లుక్, వారు చెప్తున్నారు ఏమని? గాడ్స్ హోమ్ ఈజ్ నౌ అమాంగ్ హిస్ పీపుల్. ఆయన ప్రజల మధ్య ఆయన నివాసం ఉన్నది. ఇది గుర్తుపెట్టుకునే, ఆయన ప్రజల మధ్య. హి విల్ లివ్ విత్ దెమ్. ఆయన వారితో నివసిస్తాడు. అండ్ దే విల్ బి హిస్ పీపుల్. వారు ఆయన ప్రజలు. ఇంకా చెప్తున్నాడు, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బి విత్ దెమ్. దేవుడే ఆయన వారికి తోడుగా ఉంటాడు. ఆ రోజు మోషేతో నీ ప్రజలు అన్నాడు కదా, కానీ మోషే ఎంత లాజిక్గా నీవిచ్చిన నీ ప్రజలు. మరి ఆదాంకి అవనిచ్చాడు కదా. ఆదాం ఏమంటున్నాడు? నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ. అంటే కొన్నిసార్లు లాజిక్లు మారిపోతూ ఉంటాయి కదా. ఈరోజు మనం వాక్యము నేర్చుకుంటుంది. ఈ వాక్యం కోసం 3 రోజులు ఏం చెప్పాలి? దేవుని నివాసము, ఆయన నివసించే స్థలము, ఆయన మందిరము. ఎగ్జాంపుల్కి ఆయన నివసించే స్థలము. మొట్టమొదట మనకి తెలుసు కదా, ఏమిటి? అర్పణ తెచ్చారు బలిపీఠం మీద. ఎవరు? కయీను, హేబెలు. అక్కడ మనకి తెలిసింది. కానీ నిజంగా ఆయన సహవాసం ఎవరితోటి? ఆదాముని సహవాసం కోసం చేసుకున్నాడు. మనిషి ఏది ఉన్నా లేకపోయినా బ్రతుకుతాడు, కానీ సహవాసం లేకపోతే చచ్చిపోతాడు. కారణం ఏంటంటే, దేవుడు మనిషిని చేసుకుంది సహవాసం కోసం. దేవుడు మనిషిని సృష్టించింది ఆయన తన కోసం. అందుకే మన ఆత్మకి ఎన్ని ఉన్నా పరమాత్మ ఆ యొక్క సాటిస్ఫాక్షన్ మనకి దొరకదు. అయితే ఎప్పుడైతే ఆ సహవాసము ఆదాం పాపం చేసి పడిపోయాడో, దేవుడు వారిని వెళ్ళగొట్టేశాడో, దేవుడు ఒంటరివాడైపోయాడు. ఆయన తన సహవాసం కోసం ఎవరు వస్తారా అని చూసినప్పుడు కయీను, హేబెలు ఇద్దరికి బుద్ధి పుట్టింది. వారిద్దరూ అర్పణ తెచ్చారు, కానీ హేబెల్ని దేవుడు ఇష్టపడ్డాడు, కయీను చంపేశాడు. ఏంటో కదా, దేవుడు నిజంగా ఇష్టపడ్డ వాళ్ళని ఈ లోకం చాలా కఠినమైన బాధలు పెడతాయి కదా. మరి దేవుడు నిజంగా ఎక్కడ చూసాము? తర్వాత మనం ఎక్కడ చూస్తాము? నోవాహు బలిపీఠం కట్టినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు తన ప్రజలు కాదు 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 అని ఏమని చెప్తున్నాడు? ఆదాము వాళ్ళని పంపించాడు కదా. తర్వాత ఏంటి? మనకి తెలుసు కదా, 6వ అధ్యాయంలో నోవాహు గురించి చెప్పినప్పుడు, మరి ఆ ప్రజలందరినీ నాకు వద్దు అని చెప్పి దేవుడు జలప్రలయం రప్పించి ఆ యొక్క నాశనం చేసినట్లు చూస్తున్నాం కదా. అంటే ప్రజలు నాకు వద్దు అని చెప్పి కదా. ఇక 3వది, బాబెలు గోపురం దగ్గర వాళ్ళని మొత్తము చెల్లాచెదురు చేసేసినట్లు నాకు వద్దు అంటున్నాడు, కానీ ఆయన తన కోసం వెతుకుతున్నాడు కదా. ఆదాము నుంచి 7వ వాడైన హానోకు దొరికాడు కదా. హానోకు ద్వారా దేవుడు మరి ఎంతగానో సంతృప్తి చెందాడు కదా. అంటే ప్రభునందు ప్రియులరా, మరి సబ్జెక్టు నేర్పిస్తుంటే మరి మీకు అర్థం కాకపోయినా దేవుని యొక్క గుణగణాలు
దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకోవడానికి పదే పదే మీరు విన్నప్పుడు దేవుడు మీలో ఉంటాడు. దేవుడు మీ కార్యాలు చూస్తాడు. దేవుడు మీ హృదయాలు ఎరిగిన వాడు. ఎప్పుడైతే నీకు ప్రభునందు ప్రియులరా ఇది తెలిసినప్పుడు నీవు సమస్యలు వచ్చినప్పుడు భయపడవు. అంటే దేవుడు పదే పదే నేను దేవుడను అని తను ప్రజలు గుర్తించాలని ఆశపడుతున్నట్లు చూస్తున్నాం. ఆ తర్వాత అబ్రహాముని పిలిచి, అబ్రహాం బలిపీఠం కడతారు కదా, ఆ బలిపీఠం మీద ఇస్సాకుని కదా, అంటే అబ్రహాముతో నివసించడానికి, అబ్రహాములో నుండి జనాంగము కొరకు నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని ద కోవనెంట్ విత్ అబ్రహాం, అబ్రహామిక్ కోవనెంట్, అబ్రహాంతో చేసిన నిబంధన మనం చూస్తున్నాం కదా. తర్వాత డేవిడిక్ కోవెనెంట్, వారు తప్పు చేసిన ఎడల దండముతో శిక్షిస్తాను కానీ సౌలుకు నా కృపత, అంటే డేవిడ్ నుంచి దేవుడు సంతానము, ఆ యొక్క సంతానముగా దావీదు కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా యేసుక్రీస్తు. అంటే అబ్రహాము బలిపీఠము కడితే మోషే ద్వారా మీరు నాకు ప్రత్యక్ష గుడారము కట్టండి అని టబర్నకల్, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం పైన షకీనా మహిమ నిలిచి ఉండినప్పుడు, నిజంగా దేవుని మహిమ, తేజో మహిమ నిలిచి వచ్చినప్పుడు, అంటే మనము బలిపీఠము, ప్రత్యక్ష గుడారము. మరి దావీదేమంటాడు, నేను దేవదారు ప్రాణుల ఆ యొక్క భవనంలో ఉంటుండగా దేవుడు గుడారంలో ఉండుట ఏంటి? దావీదు నా దేవుని కొరకు నేను మందిరం కడతానంటే నువ్వు వద్దు, రక్తం ఒలికించావు, నీ కుమారుడికి నేను నెమ్మదినిస్తాను, అతడు నా మందిరమును కడతాడు, నేను ఆ మందిరములో నివసిస్తాను. మరి సొలొమోను అంటున్నట్టు చూస్తాం కదా, మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, భూమి మీద నరులతో నువ్వు నివసిస్తావా అని. మరి ఆలోచించండి, బలిపీఠము, ప్రత్యక్ష గుడారము, మందిరము, దేవాలయము, అంటే దేవాలయము, విద్యాలయము, గ్రంథాలయము, ప్రభుత్వ ఆలయము అనేది. కానీ ఈ రోజున దేవుడు నీ హృదయాన్ని ఆలయంగా కోరుకుంటున్నాడే. నేర్చుకుందామా? దేవుడు ఎలా నివసిస్తాడు? నిజంగా ఆయనకి మనకి తోడుగా ఉండాలని ఆశపడుతున్నావు. ఆయన తోడుగా ఉండాలి అంటే ఎన్నో క్వాలిటీస్ కావాలి కదా, ఎన్నో వెరైటీస్ కావాలి కదా. ఎంతగానో ఆలోచిస్తావా? వెళ్దామా, నేర్చుకుందామా అంటే నిజంగా దేవుడు మర్చిపోనంటున్నాడు కదా. చూడుము, నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. ఈరోజు ఈ దేవుడు నివసించే స్థలమును ఏమంటారు? ఈ ప్రకటన గ్రంథం 21 ఏం చెప్తుంది? దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉండినట్లు నేను చూచి ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అంతా కూడా మనము కొన్ని విషయాలు టపటపటపమని మీకు చూపించేస్తే, 21 ఏమని ప్రారంభించబడింది? నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచితిని, మొదటి ఆకాశము భూమి గతించిపోయిన, సముద్రమే లేదు, అయితే నూతనమైన యెరూషలేము భర్త కొరకు అలంకరింపబడిన, అంటే సిద్ధపడి పెండ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని ఎదుట దిగవచ్చుకు చూచితిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము, అంటే దేవుడు సిద్ధపరుచుకున్నారు కనుక ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. అంటే ఇక్కడ ఏమి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను, ఇక మరణము. మరి ఆదాముకి మరణం లేదు కదా, కన్నీరంటే తెలియదు కదా, దుఃఖం అంటే తెలియదు కదా, వేదన అంటే తెలియదు కదా. మరి అంటే ఏం జరుగుతుంది అని మనము చూస్తే, ఇదిగో సమస్తము నూతనమైనగా చేయుచున్నాను అని చెప్పుతూ మనకి 10వ వచనము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆత్మవశుడినై ఉన్న నేను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగివచ్చుట నాకు చూపి. ఇదే సేమ్ వచనాలు ఇంకా మనం కొంచెం
ఆ యొక్క ఏమంటున్నాడు, పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు అని చెబుతూ ఇక్కడ వివరించబడుతుంది కదా. అయితే ఈ వివరించబడుతున్నది ఇవన్నీ 15వ వచనం చూస్తే, ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉన్నది. ఓకే, ఈ వచనాలన్నీ ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనం ఏమంటున్నాడు, యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. జెహోవా షమ్మా, దేవుడు ఉండు స్థలము జెహోవా షమ్మా ఇక్కడ ఉంది. ఈ యెహెజ్కేలు 48వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 2 మక్కీ అంటే పాత నిబంధనలో పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు 2 చోట్ల ఉండాల. ఏ యెహెజ్కేలుకి దర్శనం చూపించాడో, ఉదాహరణకి 40వ అధ్యాయము 1వ వచనం, మనము చెరలోనికి వచ్చినంటే వీళ్ళు చెరలోకి ఇవ్వబడ్డారు. 25వ సంవత్సరము 1వ నెల, అప్పటికి 25 సంవత్సరాలు అయిపోయిన వారు చెరలో ఉన్నారు. అప్పుడు ఆ పట్టణం అంతా ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకుని పోయి దేవుని దర్శనవశుడైన నన్ను ఇశ్రాయేలీల దేశములోనికి తోడుకుని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతమందు ఉంచెను. చూసారా, ఇక్కడ ఆ యొక్క పద్మాసు ద్వీపంలో యోహాను గారు చూస్తున్న దర్శనము, అక్కడ యెహెజ్కేలు చూస్తున్న దర్శనము మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనము చూసినప్పుడు అక్కడ ఒక కొలకర్ర ఉండెను అని మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము, ఆయన మెరియుచున్న ఇత్తడి వలె కనబడిను, దారమును కొలకర్రయు చేత పట్టుకొని. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ప్రకటన 21:15 చూపించాను, బంగారు కొలకర్ర. కనుక దర్శనము అనేది ఇటువంటి అద్భుతమైన దర్శనము మీరు చూడగలుగుతున్నారా? ఈ విధముగా దేవుని ఆలయముగా నీ హృదయం సిద్ధపడుతుందా? నిజంగా దేవుని సహవాసము కోరుతున్న నీవు నేను ఏదో సంఘానికి వెళ్ళాం వచ్చామంటే కుదురుతుందా? పరిశుద్ధుడు 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 అని పిలవబడుచున్న దేవుడు, స్తుతి అర్పణలు కోరుతున్న దేవుడు, సమాజముగా కూడిరండి నా సన్నిధిలో ఆనందించండి అని పిలుస్తున్న దేవుడు ఈ రోజున నివసించే స్థలం ఎలా ఉంటుందో నేర్చుకుందామా? మీకు అర్థమైందా? అంటే మనము ఏ విధంగా మొదలు పెట్టాలంటే, ఆ రోజున వారు చెరపట్టబడి వెళ్ళిపోయినప్పుడు కీర్తనలు 137వ అధ్యాయము, ఆ కీర్తన అంతా బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. అంటే చెరపట్టబడిపోయారు కదా, అక్కడ సితారాలు తగిలించి కీర్తనలు పాడి మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మనకు వినిపించి, అన్యుల దేశంలో వారు పరాయి వారైనప్పుడు, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి లేనట్లే కదా అని చెబుతూ, నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల మీరు ఖచ్చితంగా యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి. నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక అని చెబుతూ, అక్కడ చెయ్యి ఇక్కడ నాలుక అని చెబుతూ, యెరూషలేము పాడైన దినములను జ్ఞాపకము తెచ్చుకునము, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని చెబుతూ. ఆలోచించండి, ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాక్యాలు మరి ఇర్మియా గ్రంథము మనకి తెలుసు కదా, 25వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు వారు అనుదినము పాపం చేస్తుంటే ఆయన వారితో నిలబడలేక సైన్యములకు అధిపతి యెహోవా ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు నా మాటలను ఆలకింపకపోతే నేను ఉత్తర దేశంలోనున్న నా సేవకుడైన, చూసావు శత్రువు అంటున్నాం కాదు,
బబులోను రాజు నెబుకద్నెజరు నా సేవకుడు అంటున్నాడే, ఈ దేశం మీదకి నేను రప్పించుతున్నాను. ఏమంటాడు తెలుసా? ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయ ఆస్పదముగాను, అపహాస్య ఆస్పదముగాను, ఎప్పటికీ పాడుగా, ఎన్నిసార్లు దీవెన ఆస్పదముగా, ఆశీర్వాదాస్పదముగా, అక్కడ ఇంకా సంతోషము, ఉల్లాసము, పెండ్లి కుమారుని స్వరము ఇక ఉండవు అని చెబుతూ దేవుడే చేస్తాడు. ఈ దేశమంతా పాడుగా, నిర్జనముగా, జనములు 70 సంవత్సరములు బబిలోను రాజుకు దాసులుగా. ఆ 70 సంవత్సరముల తర్వాత నేను ఏ బబులోను రాజ్యాన్ని తీసుకొచ్చాడో దాన్ని శిక్షిస్తానంటున్నాడు. కొన్నిసార్లు మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి, మన యొక్క పాపమును బట్టి దేవుడు ఈ విధముగా నడిపిస్తాడు తప్ప ఏ రోజున కూడా దేవుడు, అంటే మనకి తెలుసు కదా, ద్వితీయ ఉపదేశకాండము, లేవే కాండము 26వ అధ్యాయము 11వ వచనం ఏమంటున్నాడు? నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, ప్రేమ సమస్త దోషములను కప్పును, ద్వేషము, పగ, అసూయ. ఆలోచించండి. అంటే నీలో ప్రేమను పెట్టుకుంటే, దేవుణ్ణి వెతికితే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. కాబట్టి మిమ్మును రప్పించాను. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశము నుంచి. కాబట్టి మీరు నా మాట వినండి. నా మాట వినకపోతే అయ్యో అయ్యో. గుర్తుపెట్టుకోండి, నీ మాట వినేటట్లుగా విధేయులుగా ఉండేవారు నిన్ను పొగుడుతారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిన్ను ఇది ఏంటి అని నిలదీసేవాడు వాళ్ళలోనే సత్యం ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నిన్ను పొగిడే 1000 మంది కంటే నీ యొక్క, అంటే బాధ కలిగే మాట అన్నాడే, దాన్ని మీరు సరిచూసుకోగలరా? కెన్ యూ టేక్ ఇట్ ఇన్ ఏ స్పోర్టివ్ వే? 1000 మంది వచ్చి నిన్ను పైన కింద చేసి వెళ్ళిపోవడం కాదు, ఒక్కడు వచ్చి నిన్ను పట్టించుకోకుండా ఉంటే మనస్సు చుముక్కుమంటది. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడే, నా మనస్సు అసహ్యపడదని. నిజంగా దేవుడు వేసిన శిక్ష ఏంటో తెలుసా? నీ మనస్సు. దేవుడు వేసిన శిక్ష ఏంటో తెలుసా? నీ మనస్సాక్షి. ఎప్పుడైతే నీ మనస్సుని, అందులో భావోద్రేకాలు ఉన్నాయని, అందులో ఉద్రేకము, ఆలోచన లేకుండా ఆవేశం పనికిరాదని, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదని పదే పదే చెప్పుతున్నా ఏంటో కదా, వినసొంపుగా ఉండేవి వినబుద్ధి అవుతాయి కదా. నిజంగా దినవృత్తాంతములు 2వ గ్రంథము ఇందాక చెప్పిందే 6వ అధ్యాయం 18వ వచనం, మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేన, ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున. సొలొమోను చెప్తున్నాడే. అంటే సొలొమోను మందిరము అంటే దావీదుని దేవుడు అడుగుతున్నాడే, నేను నిన్ను మందిరము కట్టమన్నానా? దావీదు మందిరము కట్టాడే. దావీదు జీవితంలో చూస్తే, నేను నీకు తోడై ఉన్నానని గొర్రెపిల్లల యొద్దకి ఆ యొక్క ఎలుగుబంటిని, ఆ యొక్క సింహాన్ని పంపించినప్పుడు దావీదు చూడండి, 1000 మంది ప్రజల్ని వాక్యం వినడానికి వచ్చారో లేదో తెలియదు, కానీ ఒక్కళ్ళ కోసము నువ్వు నిలబడ్డావా? ఒక్కళ్ళ కోసం నువ్వు నిజంగా నిలబడగలిగితే, ఆ ఒక్కడి కోసము నిలబడితే నీవు ఒంటరి అయిపోయావా? అయితే ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎప్పుడైతే నీవు ఆ ఒంటరి వాని కొరకు నిలబడతావో దేవుడు నీ కోసం నిలబడతాడు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? యేస్కేలు 37:27, నా మందిరము వారికి పైగా ఉండును. ఎప్పుడూ కూడా ఒకరోజు కబోర్డ్లో ఆ షెల్ఫ్ లో సిలువ మామూలుగా కింద పెట్టాము, పైన బుక్స్ పెట్టాము, బైబిల్. ఒక ఆవిడ వచ్చి సిలువ ఎప్పుడు పైన పెట్టాలి, బైబిల్స్ ఎప్పుడు పైన పెట్టాలి. కరెక్టే. నిజంగా అంటే మనము షెల్ఫ్ లో సిలువ పైన పెడుతున్నామో, కబోర్డ్ లో దేవుని పరిశుద్ధ గ్రంథం పైన పెడుతున్నామో లేదో తెలియదు, కానీ మన జీవితంలో దేవుని పైవానిగా ఉంచుతున్నామా, పైనున్న వానిగా పెడుతున్నామా? ఆయనకి సమస్తము తెలుసు అని ఆయన అధికారానికి లోబడే వారముగా ఉంటున్నామా? ఆయన చిత్తానికి మనము తల వంచే వారముగా ఉంటున్నామా?
ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను వారి దేవుడనై యుందును, వారు నా జనులై యుందురు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను వారికి దేవుడుగా ఉంటాను. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున దేవుడు వీరి దేవుడు అని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నేను వారి దేవుడనై ఉండుటకు ఎంత మాత్రము సిగ్గుపడను అని ఒక దానియేలు దేవుడుగా, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడుగా, ఒక మోషేకి దేవుడుగా, మరి ఈరోజు సురేష్ దేవుడుగా దేవుడు ఉండాలి అంటే, నీ దేవుడుగా దేవుడు ఉండాలి అంటే నిజంగా ఆయనకి నీ ద్వారా మహిమ వెళుతుందా? నీ ద్వారా మహిమ వెళ్ళాలి అంటే ఆయన మహిమ నివసించే స్థలమే మందిరము కదా. నీవు నేను నివసించే స్థలము ఇల్లు కదా. అటువంటప్పుడు మనము సేద తీరడానికి, మనము నివసించడానికి, మనము కాపురము చేయడానికి, మనము మన యొక్క డైలీ రొటీన్ చేయడానికి ఒక నివాస స్థలము అవసరమే. మరి దేవునికి ఒక నివాస స్థలము ఆకాశము నుండి దేవుడు కనిపెడుతున్నాడే, ఎవరిని నేను అని చెప్పి ఆ రోజున ఒక నోవాహు దొరికాడే. మరి ఈ రోజు నువ్వు దొరుకుతున్నావా? ఒక అబ్రాహామును పిలిచి అబ్రహాముగా మార్చుకున్నాడే. నేను చూడగా దావీదును నేను కనుగొంటిని అంటున్నాడే. మరి ఈ రోజున దేవుడు నీ దేవుడిగా సాక్ష్యం పలకగలుగుతున్నాడా? నిన్ను దేవుడు తన ప్రియమైన బిడ్డగా అంగీకరించాలి అంటే ఆ నాట నుండి, దావీదును పిలిచిన నాట నుండి దేవుడు ఆ యొక్క సమూయేలు వచ్చి అభిషేకించాడు. ఎప్పుడైతే దావీదు యుద్ధానికి వెళ్ళాడో, గొలియాతుని చంపిన నాట నుండి సౌలు తరమడం ప్రారంభించాడే. అన్యాయం అయిపోయాడే దావీదు. కానీ దేవుడు చెప్తున్నాడే, నేను తోడై ఉన్నానని. యోసేపు కథలో కూడా అన్యాయం అయిపోయాడే. అన్నదమ్ములే గుంటలో వేసేసారే, అన్నదమ్ములే అమ్మేశారే, అన్నదమ్ములే ఆ యొక్క పరాయి దేశంలో పొతిఫర్ ఇంటిలో, తర్వాత చెరసాలలో, కానీ దేవుడు తోడై ఉన్నాడని చెప్తున్నాడే. కానీ మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దావీదు తరమబడి తర్వాత సౌలు చనిపోయాక కూడా కన్నీరు మున్నీరై, అయినా కూడా సౌలు కుమారుడు రెహబాము ఆ యొక్క రాజ్య పరిపాలన చేసినప్పటికీ, దావీదు ఎంతగానో చేసినప్పటికీ తన తిరిగి పడిపోయిన స్థితిలో తన సొంత కుమారుడు అబ్షాలోముకి దేవుడు రాజ్యమునిచ్చేసినప్పుడు దావీదు కుమిలి ఏడ్చాడే. కానీ నేను దావీదుకు తోడై ఉన్నానని చెప్తున్నాడే. అంటే మన జీవితంలో కష్టాలు రావద్దా? అంటే మన జీవితాల్లో అన్ని ఇష్టాలే గలవాలా? అన్ని జయాలే ఉండాలా? అపజయాలు వద్దా? అంటే దేవుడు తోడుగా ఉంటే జయమే వస్తుందా? మరి వీరి జీవితము చూసినప్పుడు శ్రమల పాలైపోయారు, నిందల పాలైపోయారు, అన్యాయం అయిపోయారు, దూషింపబడ్డారు. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు 37వ అధ్యాయం 28వ వచనం, వారి మధ్యన పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి, నిత్యము నివాసము కోసం కదా, సహవాసం కోసం కదా ఆదామును చేసుకున్నాడు. యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నేరుగా మనము జకర్యా 2:10 చూస్తే, సియోను నివాసులారా, వారు ఎప్పుడైతే చెరపట్టబడిపోయారో అప్పుడు రాయబడినవి ఈ గ్రంథాలన్నమాట. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడి. అంటే వాళ్ళు సంతోషం అనేది మర్చిపోయారు, వారు ఆనందం అనేది మర్చిపోయారు. ఆ రోజు ప్రత్యక్ష గుడారము చేయమన్నది కారణం ఏంటి? నిర్గమకాండము 25:8 వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. చూసారా, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును. కాబట్టి దేవుడు ప్రత్యక్ష గుడారమును ఎలా చేయాలో మోషేకి చూపిస్తున్నట్లు చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6:16 ఇక్కడ చెప్పబడుతుంది. పౌలు చెప్తున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఈరోజు నిజంగా వారు దేవుని లేని వారై ఉన్నారే. వారి మీద మనము ఎంత దూషణ అవసరమా? వారిని ప్రేమగా ఎందుకు మనము సువార్త ప్రకటించలేకపోతున్నాం? మన జీవితాల్ని వారు కనిపెడుతున్నారు కదా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నీవు నిజంగా జీవము గల దేవుని ఆలయము నీలో ఉంటే అసూయ ఎందుకు, కలహము ఎందుకు, మత్సరము ఎందుకు? అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించెదను, నేను వారి దేవుడనే యందును,
వారు నా ప్రజల యందురు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనకి చాలా టాపిక్ ఉంది. 9వ వచనం చెప్పబడుతుంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, మనం అన్యజనులము. దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు, ఆయన ఏర్పరచుకున్నాడు, మనకేంటి నొప్పి? దేవుడు అబ్రాహాంని ఏర్పరచుకున్నాడు, మనకేంటి నొప్పి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడగలడు, మనకేంటి నొప్పి? మనం కులుకోగలమా? మనం ఆడగలమా? అంటే నిజంగా కదా, ఒకడు పక్కోడిని ఏమైనా చెబితే మనకి ఎంత వచ్చేస్తుందో. ఆ రోజు హేబెల్ను పొగిడినందుకే కదా కయ్యూనికి చిరెత్తుకొచ్చింది. అంటే ఇక్కడ చెప్పబడుతుంది, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. కారణము ఏమిటి అన్నది మనం చూస్తే, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మనుష్యుల చేత విసర్జింపబడి నీవు నేను దేవుని మందిరముగా ఎలా కట్టబడాలి? మనుష్యుల చేత విసర్జించబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమునైన రాయిగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, చూసారా, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. చూసారా, మీరు సజీవమైన లివింగ్ స్టోన్స్, లివింగ్ స్టన్ అంటారు కదా, లివింగ్ స్టోన్స్, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ విధముగా? నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. కనుక ప్రభువునందు ప్రియులారా, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అది మూలకు తలరాయి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇది వాక్యము. ఎప్పుడైతే మన జీవితంలో, ఎందుకండి దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు వదిలేశాడు, నిజంగా దేవుడు నీతో నివాసము చేసే హృదయము నీలో ఉందా? నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడే, నీ మనస్సుని ఆయన కోరుకుంటున్నాడే, దేవుడు తన చిత్తాన్ని కోరుకుంటున్నాడే. ప్రభునందు ప్రియులరా, కొంతకాలం శ్రమలు వస్తాయి, విడిచిపెట్టబడిన స్థితి గుండా వెళ్ళాలా. ఎప్పుడైతే నువ్వు కట్టబడగలుగుతావో, ఎప్పుడైతే ధైర్యంగా నిలబడగలుగుతావో, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏది? ప్రార్థన చేయాల. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా వాక్యము ఆలకించిన దేవ, ఈ వాక్యము ఎలా చెప్పాలి, ఏ విధముగా చెప్తే అర్థమవుతుంది? నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడవని, అంతరంగాలు తొంగి చూస్తున్నావని. ఒక మోషేకి చెప్పావు ప్రత్యక్ష గుడారం కట్టమని, ఒక అబ్రహాముకి చెప్పించావు బలిపీఠం కట్టమని, కుమారుణ్ణి బలియాలి. ఈరోజు వీరు వాక్యం విన్నారు, మా హృదయాన్ని నీ కొరకు ఆలయముగా కట్టగలరు. నిశ్చయముగా మాతో ఉండే దేవుడు అని, మాకు తోడై ఉండే దేవుడు అని నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.